పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సో, ఈరోజు నేను ఈ వీడియోలో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, మొన్న నేను లైవ్‌లో వాక్యం చెప్తున్నప్పుడు ఒక సిస్టర్ అడిగారన్నమాట. ఈ ఛానల్ యొక్క మెయిన్ మోటో ఏంటండి అని. సో, ఏంటంటేనండి, సో ఇది క్రిస్టియన్ ఛానల్ మాట. సో, ఇందులో మత మార్పిడి గురించి ఏమీ నేను చెప్పట్లేదండి. సో, మన ఛానల్‌లో మత మార్పిడి గురించి ఏమీ చెప్పట్లేదు. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క ఛానల్ మెయిన్ మోటో ఏంటంటేనండి, సో హ్యుమానిటీని డెవలప్ చేయడమేనండి. హ్యుమానిటీని డెవలప్ చేయడం కోసం మాట. సో, ఇప్పుడు హ్యుమానిటీ అనేది అంతరించిపోతుంది కదండీ! సో, ఎంత క్రూయల్‌గా ఉంటున్నారు మనుషులు. చాలా క్రూరంగా ఉంటున్నారు కదా మనుషులు. సో, మనం దోషానికి ప్రతి దోషం చేయకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నెక్స్ట్ ఏంటండి, కక్షలు పెంచుకోకూడదు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనకి రాయబడి ఉందన్నమాట. సో, వీటిని అందరికీ తెలియచేస్తున్నాను నేను. ఓకేనండి. హ్యుమానిటీని మనం డెవలప్ చేసుకోవాలి. మనము జంతువులం కాదు. మనం హ్యూమన్ బీయింగ్స్. సో, హ్యూమన్ బీయింగ్స్‌కి ఉండే లక్షణాలు ఏంటి? ఇవన్నీ బైబిల్‌లో చెప్పడం జరిగిందండి. సో, మనం హ్యుమానిటీని డెవలప్ చేసుకోవాలి. సో, మన ఛానల్ మెయిన్ మోటో ఏంటంటే హ్యుమానిటీని డెవలప్ చేసుకోవడం కోసం దేవుని వాక్యం నేను బోధిస్తున్నానండి. నెక్స్ట్ ఇంకేంటంటే, చాలామంది క్రైస్తవులు పాపం క్రైస్తవులయ్యుండి వాక్యానుసారంగా నడుచుకోకుండా వాళ్ళ ఆత్మలనేవి నశించిపోతున్నాయండి. అటువంటి క్రైస్తవులను కూడా మేల్కొల్పడానికి, మళ్ళీ వాళ్ళని వాక్యానుసారంగా నడిపించడం కోసం ఈ ఛానల్ అనేది నేను పెట్టుకోవడం జరిగింది. ఈ ఛానల్‌లో వాళ్ళ గురించి కూడా వాక్యాలు చెప్పడం అనేది జరుగుతుందండి. వాళ్ళ గురించి కూడా వాక్యాలు చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏంటంటే వాక్యాన్ని తప్పుడుగా అర్థం చేసుకొని క్రైస్తవులేనండి. కొంతమంది క్రైస్తవులు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నారన్నమాట. సో, వాక్యాన్ని ప్రాపర్‌గా ఏ విధంగా అర్థం చేసుకోవాలని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. సో, దానికోసం కూడా మన ఛానల్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నానండి. ఓకేనండి. సో, ఇక్కడ మత మార్పిడులు ఏమీ లేవండి. సో, మత మార్పిడి గురించి నేనేమీ చెప్పట్లేదు మన ఛానల్‌లో. ఓన్లీ హ్యుమానిటీని డెవలప్ చేసుకోవడం, మనుషుల్లో హ్యుమానిటీని డెవలప్ చేయడానికి కోసము, నెక్స్ట్ నశించిపోతున్న క్రైస్తవ బిడ్డల్ని తిరిగి మళ్ళీ రక్షించడం కోసం ఈ ఛానల్‌లో బోధ అనేది చేయబడుతుందండి. సో, ఎవరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. మిమ్మల్ని ఎవరిని నేను మతం మార్చుకోమని ఇప్పటికొచ్చి ఎవరికీ చెప్పలేదండి. సో, ఎవరు కూడా మతం మార్చుకోవసరం లేదు. మీ మతం మార్చుకునే పని అది దేవుని చేతుల్లో ఉందండి. సో, దేవుని యొక్క కృప మీ ఎడల ఉంటే ఖచ్చితంగా మీరు క్రైస్తవ బిడ్డల కింద మారతారు. దేవుని యొక్క కృప మీ మీద లేకపోతే మీరు క్రైస్తవుల కింద అవ్వలేరండి. ఓకేనండి. అది ఆ యొక్క మత మార్పిడి అనేది పరిశుద్ధమైన దేవుని చేతుల్లో ఉంది. ఆయన ఎవరి మీద పరిశుద్ధాత్మను అభిషేకాన్ని అనుగ్రహిస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవ బిడ్డల కింద కొనసాగగలరండి. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం లేని వాళ్ళు ఎవరు క్రైస్తవుల కింద అవ్వలేరండి. ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్ అండి.